కాళేశ్వరం సరస్వతి పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. సాధువులే ఇందుకు సాక్ష్యమన్నారు. సిబ్బందికి, అధికారులకు కనీస సౌకర్యాలే లేవన్నారు. పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను అగౌరవపరిచిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. మంతని ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇందుకు బాధ్యత తీసుకోవాలన్నారు. వంశీకృష్ణకు మంతని ఎమ్మెల్యే దంపతులు క్షమాపణలు చెప్పాలన్నారు. పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానం ఆచరించారు పుట్ట మధు. పుష్కరాల్లో విధులు నిర్వహిస్తూ చనిపోయిన పారిశుధ్య కార్మికుడు శ్రీనివాస్ కు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లో జరిగేటువంటి సరస్వతి పుష్కరాలు పూర్తిగా విఫలమైపోయినాయని ప్రతిపక్ష పార్టీలో కాంగ్రెస్ పార్టీ అంటే పడని వాళ్ళు చెప్పడం లేదనే దానికి సాధువులే సాక్షాత్తు ఇక్కడికి వచ్చి చాలా బాధాప్త హృదయంతో ఒక దగ్గర కూర్చొని వీళ్ళే కాకుండా సామాన్య మహిళలు, సామాన్యులు అనేక మంది ప్రతిరోజు వాళ్ళ వీడియోలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పత్రికా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు వీడియోలు తీస్తూ ఉంటే చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని ముందే కళ్ళు తెరిపించినాం, ఆలోచన చేయమని చెప్పినాం. మీ అనాలోచిత నిర్ణయాలు ఈ పుష్కరాల సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం ఆలయానికి ఇది చెడ్డ పేరు రాబోతూ ఉన్నది అని భార్యాభర్తలకు ఇద్దరికి చెప్పినాం. ఎమ్మెల్యేకు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇద్దరికి చెప్తే వాళ్ళు పెడచెవిన పట్టడం మూలాన వీళ్ళ అనాలోచిత నిర్ణయాలు ఒక్కటి కాదు, 100 ఉన్నాయి. ఇక్కడ పాపం ఇక్కడ సిబ్బంది వచ్చిండ్రు పనిచేయడానికి, ఆ సిబ్బందికి కనీస వసతులు లేవు.